వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. భూమి పై నుండి కింది వరకు ఒక సొరంగం చేసి అందులోకి ఒక వస్తువును పడేస్తే ఏమవుతుంది? భూమి పై నుండి క్రింది వరకు సొరంగాన్ని వేయడం భూమి నైసర్గిక స్వరూపాన్ని బట్టి అది అసాధ్యం. ఒకవేళ అలా చేశామే అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? భూమిలోకి తవ్విన ఒక సొరంగంలోకి ఒక వస్తువును స్వేచ్ఛగా జారవిడిస్తే అది భూకేంద్రం వైపునకు ఆకర్షితమై అత్యంత వేగంతో ప్రయాణిస్తుంది. భూమి యొక్క కేంద్రం గుండా వేగంగా దూసుకు వెళ్ళిన తర్వాత వేగం తగ్గుతూ భూమి అవతలి వైపు సొరంగం చివరి వరకు చేరుకునేసరికి ఆ వేగం శూన్యమవుతుంది. దీనికి కారణం భూకేంద్రం దాటిన తరువాత ఎక్కువగా ఉన్న భూమి పై భాగపు ద్రవ్యరాశి తన వైపు ఆ వస్తువును ఆకర్షిస్తుంది. అలా సొరంగం అవతలికి చేరిన వస్తువును మరల భూమి ఆకర్షించడంతో ఆ వస్తువు ప్రయాణం వ్యతిరేక దిశలో సొరంగం ఇవతలి వైపుకు సాగుతుంది. ఈ గురుత్వాకర్షణ బలాల ప్రభావం వల్ల ఆ వస్తువు సొరంగం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పైకి కిందికి జరుగుతూ ఎప్పటికీ అలానే ఊగుతూ ఉంటుంది. ఇదంతా న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సూత్రం ప్రకారం జరుగుతుంది. అంటే ఈ సొరంగంలో పట్టాలు వేసి వాటిపై రైలును నడిపితే ఆ రైలు ఇంజను లేకుండా అటు ఇటు తిరగగలదు. కానీ ఇది అసాధ్యం. ఎందుకంటే భూమి పైనుంచి కింది వరకు సొరంగం చేయాలంటే భూకేంద్రాన్ని దాటుకొని వెళ్ళాలి. ఆ భూకేంద్రంలో మండుతున్న లావా పొగలు కక్కుతూ ఉంటుంది. ఆ లావాను దాటుకొని అవతలి వైపు సొరంగం చేయడం అసాధ్యమైన పని అని చెప్పుకోవాలి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.